నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే గుంటూరులో అక్రమ రేషన్ సరఫరాపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అన్ని రేషన్ దుకాణాలలో నెల రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అక్రమాలను పూర్తిగా అరికడదామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. రేషన్ సరఫరాకు సంబంధించిన అక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, అవసరమైతే సంబంధిత రేషన్ దుకాణాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్లెట్లలో తక్కువ ధరలకు సన్న, స్టీమ్ బియ్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ అధికారిని కోమలి పద్మ మాట్లాడుతూ, రేషన్ మాఫియాపై కఠిన కేసులు నమోదు చేస్తామని, ప్రతి రేషన్ షాప్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈరోజు చుట్టుకుంట రైతు బజార్లో పేదలందరికీ కూడా సన్న బియ్యం, స్టీమ్ బియ్యం తక్కువ ధరలకే అందించే ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనకు పౌర సరఫరాల మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారు చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఈరోజు ఈ రైతు బజార్లో శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అదనంగా సన్న బియ్యాన్ని తక్కువ ధరలోకి వాళ్ళు నిత్యంగా వాడుకునే ఈ బియ్యాన్ని తక్కువ ధరలకి ఇచ్చే ఒక కార్యక్రమం ఇది. అవసరమైన వాళ్ళందరూ కూడా ఈరోజు మార్కెట్లో 52, 58 రూపాయలు ఉన్న సన్న బియ్యాన్ని 50 రూపాయలకే ఇచ్చే పరిస్థితి. అదేవిధంగా 62 రూపాయలు ఉన్న స్టీమ్డ్ బియ్యానికి 52 రూపాయలకే అందిస్తున్న పరిస్థితి. రేట్లు పెరిగిపోతున్నాయి అన్న ఆవేదనతో పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ యొక్క ఆలోచనని తీసుకొచ్చి వారికి తక్కువ ధరలకే పంపిణీ చేయాలి అని చెప్పి ఇస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది లబ్ధిదారులు దీన్ని తీసుకొని వాళ్ళ వెళ్ళడం కూడా జరిగింది. చాలా చాలా సంతోషం. పేదల కోసం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని పదే చాటి చెప్తూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, గతంలో కూడా రేట్లు పెరిగిపోయిన టైంలో, కందిపప్పు రేట్లు పెరిగిపోయిన టైంలో కూడా దాన్ని తక్కువగా రాయితీతో కందిపప్పును అందజేయడం కూడా ఈ కార్యక్రమం కూడా ఈ చుట్టుకుంట రైతు బజార్లోనే చేపట్టడం జరిగింది. సో చాలా మంచి కార్యక్రమంగా మేము కూడా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ రేషన్ డీలర్ల వాళ్ళందరికీ కూడా మీ మాటల రూపంలో ఎవరికి కావాల్సిన వాళ్ళు సరుకులన్నీ పెట్టుకొని కూడా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఆల్రెడీ ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అదే క్రమంలో పేదలకు ఇబ్బంది పడకుండా ఈ సన్న బియ్యాన్ని కూడా తక్కువ ధరలకే అందించే ప్రోగ్రామ్ను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ చుట్టుకుంట రైతు బజార్లో చిన్న సమస్యలు, పార్కింగ్ సమస్యలు అవన్నీ ఉన్నాయి. ఒక స్పీడ్ బ్రేకర్ కావాలని కూడా అడగడం జరిగింది స్థానికంగా. అవి కూడా రానున్న రోజుల్లో ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రైతు బజార్ని ఒక పారదర్శక విధానంతో చక్కగా కామన్ మ్యాన్కి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి నిజంగా తక్కువ ధరలకే అందేలాగా కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చెప్తూ, ఈ కార్యక్రమాల్లో ఎంఆర్ఓ గారు, డిఎస్ఓ గారు, అదేవిధంగా ఇక్కడ డిటి గారు, మనకు పౌర సరఫరాల శాఖ వారి సిబ్బంది, మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై సిపిఐ విమర్శలు గుప్పించింది. కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా సుమారు 30 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో ప్రజల సమస్యలు, ప్రజా ప్రయోజనాలపై ప్రస్తావన లేదని, కార్యక్రమం మొత్తం రాజకీయ నాయకులు ఒకరినొకరు ప్రశంసించుకునే వేదికగా మారిందని ఆరోపించారు. నిన్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయడం లేదా ప్రారంభించడం ఇలాంటివన్నీ కూడా హంగామా, హంగు, ఆర్పాటం అంతా చేశారు. 30 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని చేశారు. దీంట్లో ఏ వర్గ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినటువంటి మాట నరేంద్ర మోడీ నోట్లో నుంచి రాలేదు. చంద్రబాబు నాయుడిని పొగట్టం, పవన్ కళ్యాణ్ని పొగట్టం, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ చంద్రబాబును పొగట్టం తప్ప పొగట్టల పరంపరలాగుంది తప్ప అది ఒక బహిరంగ సభలాగా లేదు. ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బుల్లో నుంచి, ప్రజల చెమటలో నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బుని ఆంధ్రప్రదేశ్ ఖజానా డబ్బు మొత్తం కూడా అంత ఖర్చు పెట్టి ఆ బహిరంగ సభ పెడతా ఉన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్లే నరేంద్ర మోడీ బహిరంగ సభలకు అంత ఖర్చు పెట్టట్లేదే. చంద్రబాబు నాయుడు వంగొంగి దండాలు పెట్టుకుంటూ అతి వినయం, ధూర్త లక్షణం అనే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాడు. దీన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతిపై బదిలీ అయిన కార్యనిర్వాహక ఇంజనీర్ పులి రామకృష్ణారెడ్డికి ఘన వీడ్కోలు పలికారు. అమలాపురంలోని పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొని గజమాలలు వేసి సత్కరించారు. రాయలసీమ నుంచి వచ్చిన తనకు కోనసీమ ప్రజలు చూపిన ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందని రామకృష్ణారెడ్డి భావోద్వేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన అధికారులు విధి నిర్వహణలో ఆయన నిబద్ధత ఆదర్శప్రాయమని ప్రశంసించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ కోనసీమ జిల్లాలో ఈగా 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యానండి. ఇక్కడ నాకు ఈ 2 years సర్వీస్ చాలా సాటిస్ఫై అయినానండి. ముఖ్యంగా ఇక్కడ ఈ మా ఇంజనీరింగ్ సైడ్ చాలా వీక్ సాయిల్స్ అండి. ఇక్కడ రోడ్స్ వేయడానికి, బిల్డింగ్స్ వేయడానికి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అటువంటిది ఇక్కడ సాయిల్ స్టెబిలైజేషన్ చేసి, టైర్ స్టెబిలైజేషన్ రోడ్స్ చేసామండి. చాలా మిగతా వాటికన్నా డబుల్ టైము మన్నిక ఉంటుందండి. అట్లే మా పిఆర్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పెద్ద బ్రిడ్జ్ అనేది ఉడుములకి దగ్గర కడుతున్నామండి. ఇది మోస్ట్ సాటిస్ఫైడ్ వర్క్ అండి. మేము పనిచేసే ఏరియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. అక్కడ వాతావరణం కానీ, వర్కింగ్ కల్చర్ కానీ వేరే ఉందండి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నా కానీ అందరూ సహకారంతో చాలా పక్క సహకరించారండి. నన్ను అందరికీ మరీ థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి సూపరింటెండెంట్ గారు వెళ్తున్న రామకృష్ణారెడ్డి సన్మానం సందర్భంగా నేను తెలియజేసుకుంది ఏంటంటే, నేను ఇంతకుముందు ఇక్కడ ఇదే డివిజన్లో ఆల్మోస్ట్ ఇప్పుడు జిల్లా అయింది. ఈ డివిజన్లో 13 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేయడం జరిగింది ఏడబ్ల్యూగా. నాకు ఇక్కడ ప్రజల గురించి కానీ, ఇక్కడ సాయిల్స్ కానీ, ఇక్కడ పద్ధతులన్నీ నాకు తెలుసండి. అదేవిధంగా అప్పుడు మేమైతే ఎలా కలిసి పనిచేసామో వాళ్ళే చాలామంది అధికారులు ఇక్కడికి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవం ఉంది, వాళ్ళ సలహాలు నా అనుభవంతో కలిపి ఇప్పుడు ఎస్సీ గారు రామకృష్ణారెడ్డి ఎలాగైతే చేశారో అదేవిధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎస్సీగా ప్రమోషన్ పొంది అమలాపురం నుంచి వెళ్తున్న మా మిత్రులు, సహోదరులు లాంటి వారు మా రామకృష్ణారెడ్డి గారికి స్నేహితుల దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎక్కడో కడప ప్రాంతాల నుంచి వచ్చి ఈ కోనసీమ మీద, ఇక్కడ ఉండే వ్యవహారాల మీద, ఇక్కడ ఉండే సాయిల్స్ మీద ఏదైనా ఈయన ఉద్యోగం ఎలా చేస్తారు అనే అనుమానం ఉన్న సందర్భంలో వచ్చిన ఈయన ఇంతమంది కాంట్రాక్ట్ సోదరులు, మా తోటి సిబ్బంది, మా తోటి ఇంజనీర్సు, సబ్ స్టాఫ్ మనల్ని పొందారంటే ఈరోజు జరిగిన ఘన సన్మానమే మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. సన్మాన గ్రహీత మన రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్రమోషన్ మీద ఎస్సీగా కాకినాడ వెళ్ళిన సందర్భంగా ఈరోజు మాట్లాడడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ రామకృష్ణారెడ్డి గారు చూపించిన ఒరవడి ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ మనకి ప్రజలకు ఏదైతే ఉపయోగకరమో, ప్రజాప్రతినిధులు ఏదైతే చేయాలని ఆశపడుతున్నారో, అలాగే మన అధికారులకి గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా అయితే చాలా పటిష్టంగా నాణ్యత ప్రమాణంతో చేయాలో అనేది ఆ 3 పాయింట్స్ని కూడా కోరిలేట్ చేసుకుంటూ సార్ అలాగే అందరితో కూడా మంచి రిలేషన్స్, ఎవరితో పని ఎలా చేయించాలో కింద ఆ స్టాఫ్ తోటి ఆ పని చేయించే విధానాన్ని చక్కగా నడుపుతూ ఇంతకాలం 22 నెలలు కూడా ఇక్కడ చేసిన సర్వీసు చాలా అద్భుతం. పేద ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి, నమ్మకం, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, నక్కపల్లి ఉక్కు కర్మాగారం, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. ఇద్దరుంటే ఒకరికే ఇచ్చినటువంటి పరిస్థితి. అటు తమ్ముడు, అన్నగారు నా పంపాలో తేల్చుకోలేని పరిస్థితి మంది. అది భ్రమంలో ముందుకు ముంచి తీసుకెళ్లేటటువంటి
నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి పెట్టే వ్యత్యాసాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎర్రబస్సు రాని దగ్గరికి విమానం ఎందుకు అని అడిగినటువంటి వ్యక్తి నేను గణిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆలోచనతో ఆ రోజుల్లో 2017లో 5,000 ఎకరాలు విశాఖపట్నం ఆ ఎయిర్పోర్ట్ కి కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి 2,000 ఎకరాలే సరిపోతుందని చెప్పి 2,000 ఎకరాలకి జీవో ఇచ్చి అందులో 500 ఎకరాలని 2,500 కేటాయించి 2,000 ఎకరాలకు జీవో ఎయిర్పోర్ట్కి ఇచ్చి 500 ఎకరాలు తన అనుయాయులకు దారదత్తం చేసినటువంటి పరిస్థితి. అది అతని గొప్పతనం. ఎయిర్పోర్ట్ నిర్మాణం కేవలం 2 సంవత్సరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి ఇవాళ జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి. శ్రావణ మాసం తొలి మంగళవారం సందర్భంగా శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18న త్రిశక్తి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనుండగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఆలయ పూజారులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మంగళ గౌరీ దేవి, కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి దేవి ఆరాధనతో భక్తులకు విద్య, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సాఫల్యం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ సంవత్సరంలో ఈ మాసం శ్రావణ మాసం అనగా ఆగస్టు 18వ తేదీ 2026 తొలి మంగళవారం, శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం నాడు త్రిశక్తిదేవి యొక్క అమ్మవారి లక్ష కుంకుమార్చన మహోత్సవం జరుగుతుంది. కేవలం మహిళా భక్తులచే. కిందటి సంవత్సరము 1,500 మంది వచ్చారు. ఈ సంవత్సరం 15 నుంచి 2,000 మంది వరకు ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారని తెలియజేస్తున్నాను. ఈ త్రిశక్తిదేవి యొక్క విశిష్టత ఏమిటంటే, రాష్ట్రాలలో ఉభయ తెలుగు 2 రాష్ట్రాలలో సహజంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు మరియు లలితాదేవి సహస్రాలు మరియు శ్రావణ శుక్రవారాలు మాత్రం చేస్తారు. ఇక్కడ ఏమిటంటే త్రిశక్తిదేవి అంటే పార్వతీదేవి అంటే మంగళ గౌరీదేవి, కనక మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి దేవి. ఈ జ్ఞాన సరస్వతి దేవి యొక్క త్రిశక్తి రూపాలతో చేస్తున్న అమ్మవారి జగన్మాత పూజా మహోత్సవం. ఈ పూజా ద్రవ్యాలతో, భక్తి ప్రపత్తులతో వారు తెచ్చుకుని ఇంట్లో ఉండే పసుపు కుంకాలు, పూలు తెచ్చుకుంటే ఈ కార్యక్రమంలో విశిష్టత ఏమిటంటే, పిల్లలకి చదువు లేకుండా, భావి తరాలకి కూడా ఉపయోగం లేకుండా దుస్నేహాలతో అలవాటు పడి విచ్చలవిడిగా ఉండే వాళ్ళకి సన్మార్గానికి, వాళ్ళ సద్బుద్ధి కలగడానికి, మంచి ప్రాధాన్యమైన విద్య కలగడానికి జ్ఞాన సరస్వతి. కనక మహాలక్ష్మి దేనికయ్యా అంటే, మనం ఇచ్చిన సొమ్ములు ఎక్కడో పోతూ ఉంటాయి, ఎవరో తీసుకుంటారు, మన కష్టాన్ని కూడా దోచుకుంటూ ఉంటారు, ఆర్థిక సమస్యలతో ఉంటారు. అన్నీ ఉండి కూడా అంగట్లోట్లో సేనన్నట్టుగా ఆర్థిక సమస్యలు పరిహారం చేసేది ధనలక్ష్మి. వ్యాపారానికి, ఉద్యోగాలకి, వారు పడిన కష్టాలకి కూడా దానికి సానుకూలం చేయడానికి కనక మహాలక్ష్మీదేవి స్తోత్రంతో ధారా పూజా మహోత్సవం. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్ కట్ చేసి ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రజాసేవ, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు కేశినేని శివనాథ్ అని కొనియాడారు. విజయవాడ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కొత్త ప్రాజెక్టులను తీసుకురావడంలో ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులు ఆదరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాకు అత్యంత ఆప్తులు విజయవాడ పార్లమెంటు సభ్యులు సోదరులు కేశినేని చిన్ని శివనాథ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా వారికి మా తరపున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ఉండటం వల్ల వారు ఢిల్లీలో ఉన్నారు, కానీ 7 పార్లమెంటులో కూడా
వారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. అభిమానంగా ఎంతోమందికి పేదలకి అన్నదానం, వస్త్రదానం, అనేక గుడుల్లో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పూజలు కూడా అభిమానంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరు వచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు మన కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే వారు ఎంపీగా ఎన్నో కార్యక్రమాల్లో అటు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికే. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రి వర్యులని మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం. ఆయన్ని చాలా కార్యసాధకుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ రోజున వారి జన్మదినాన్ని చేసుకోవటం అనేది ఈ యొక్క విజయవాడ ప్రాంతంలోనే కాదు, దేశమంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారిని ఇటీవల కాలంలో సత్యకుమార్ గారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే అన్నారు, ఒకే మాట. గడ్కరీ గారు 24 గంటలు మన విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఏంటండి ఎవరు కనపడినా కూడా విజయవాడకి ఏం చేస్తారు, మా విజయవాడకి ఏమి ఇస్తారు, మా విజయవాడకి ఏమి ఇస్తారు అంటారే కానీ ఎంపీలందరేమో వాళ్ళ సొంత పనులు చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు. విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ చిన్ని గారు వస్తే మాకు ఏంటి, మా విజయవాడకి అంటా ఉన్నారు. అన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా ఇంకా దాహం తీరలేదు ప్రజలకి. ప్రపంచ స్థాయిని ఆకర్షించే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి 850 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి వెలుగులు తీసుకొచ్చారు. అట్లాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇందాక చెప్పారు పెద్దలు, ఆ ఓవర్ బ్రిడ్జ్లన్నీ వచ్చేసరికి కనెక్టివిటీ బాగా పెరిగిపోయింది. అట్లాగే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన విజయవాడ మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియం కానీ, లేకపోతే మూలపాడులో కానీ, లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో ఈ స్టేడియంలన్నీ కూడా అభివృద్ధి చేశారు. వన్ టౌన్లో మన మాకినేని బసవపూర్ణ గారిది అట్లా చేశారు. కొండపల్లి రైల్వే స్టేషన్కి అయితే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో దాన్ని తీసుకొచ్చారు. అట్లాగే అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ సూర్య గారి స్కీమ్లో చేరే విధంగా ఆయన కృషి చేశారు. అంగన్వాడీ సెంటర్. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుద్దా వెంకన్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అనంతరం చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పదవులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసే నాయకుడు బుద్దా వెంకన్న అని, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి ఎంపీ కేశినేని శివనాథ్ అని ప్రశంసించారు. ఆయన చంద్రబాబు గారికి ఒకేళ్ళు చూపిస్తే ఆయన 4 ఏళ్ళు చూపిస్తారు. అరాచక పాలనకి కేరాఫ్ అంటారు జగన్మోహన్ రెడ్డి. అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఓన్లీ ఒకే ఒక దాని మీద, ఒకే ఒక స్లోగన్ మీద జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేము బాబోయ్. నిన్న విరూపాక్షి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే వెంటనే దాని మీద ట్విట్టర్లో మాట్లాడారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం మేనకల్లుకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త గురునాథ్, అలాగే సంఘాలకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరి మధ్యలో వాళ్ళ వ్యక్తిగతంగా ఒక
దోషంలో జరిగింది మాట్లాడుకున్నారు ఫోన్లు. వెంటనే ఎమ్మెల్యే విరూపాక్షకి తెలపడంతో ఆయన శనివారం రాత్రి తన కుమారుడు చంద్రశేఖర్ భారీగా అనుచరులతో కలిసి ఆ గురునాథ్ మీద దాడి చేయడమే కాకుండా ఇల్లంతా చిందరవందరూ చేశారు. ఆ గురునాథ్ ఎవరో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. దళితుల మీద దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టరా? అతను వెళ్ళాడు, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఎమ్మెల్యేకి ఒక రాజ్యాంగం, మామూలు వ్యక్తులకు ఒక రాజ్యాంగం ఉంటుందా? అలా క్లియర్గా కనబడుతుంది దాడి చేసినటువంటి విధానం. దాడి చేయగానే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయనతో పాటు 14 ఆయనతో పాటు ఇంకో 14 మంది మీద పెడితే రిమైండ్కి ఎవరు పంపిస్తారండి? రిమైండ్కి ఎవరు పంపిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంపిస్తారా? కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో యూత్ కాంగ్రెస్ నాయకులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ను ఖండించిన నాయకులు గాయపడిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వెంటనే కడప శివారులోని పాలకొండ రాయుడు దేవస్థానంలో నిర్వహించే శ్రావణ మాస మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నివాసంలో దేవస్థానం చైర్మన్ రెడ్డి యాదవ్తో కలిసి శ్రావణ మాస మహోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు, ఆగస్టు 29న స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు.
కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మారుతి లక్ష్మీదేవి పవిత్ర బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన వివాదాలపై పలు ఆరోపణలు చేశారు. తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామితో పాటు మాజీ మేనేజర్ పిపిఎన్ ప్రసాద్ దత్తాత్రేయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని లక్ష్మీదేవి ఆరోపించారు. మాజీ మేనేజర్ పిపిఎన్ ప్రసాద్ ప్రోద్బలంతో తనను వేధిస్తున్నారని, మఠంలోని మహిళలు వారసులపై అరాచకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు ఎదురయ్యాయని, గతంలో ప్రాణహాని హెచ్చరికలు చేసిన ఆడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇంటి తాళాలు పగలగొట్టి సామాగ్రిని తరలించారని, విషపూరిత మందులు చల్లడంతో పిల్లలతో కలిసి వరండాలో నివసిస్తున్నట్లు వెల్లడించారు. బ్రహ్మంగారి మఠంను సానికొంపాని తాత్కాలిక మఠాధిపతిగా అక్రమంగా నియామకమైన మఠం ఆచార వ్యవహారాలలో కనీస జ్ఞానం లేని అశ్లీల అర్ధనగ్న నటీమణులు, ఫేస్బుక్ పేజీలు మరియు అశ్లీల వీడియోలు, డేటింగ్ పేజీలు ఫాలో అయ్యే వెంకటాద్రి స్వామి లాంటి వారు అవడం, చక్కని సంస్కారంతో వేదాంతం చదివిన పూర్వ మఠాధిపతి తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామిని అత్యంత అమానవీయంగా మెంటల్ నా కొడుక, నీకు చదువు రాదురా, నీ మీద పోలీస్ కేసు పెట్టి నీకు జీవితం లేకుండా చేస్తానని భారీ స్థాయిలో యుక్తాయుక్త విచక్షణ మరిచి బెదిరింపులు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోమని వెంకటాద్రి స్వామి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ అమానవీయ సంఘటన మీద కేసు పెట్టగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇలాంటి నీచపు వ్యవహారాలన్నీ మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్ ప్రోద్బలంతో వెంకటాద్రి స్వామి వారు చేస్తున్నారు. ఈ తాత్కాలిక మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియామకమైన తర్వాత మఠంలో బ్రహ్మంగారి వారసుల మీద, ముఖ్యంగా స్త్రీల మీద మరియు పిల్లల మీద తీవ్రమైన అరాచకాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ సూత్రధారుడు మేనేజర్గా డిస్మిస్ అయిన పిపిఎన్ ప్రసాద్. మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్ మఠం ఖాళీ చేసి నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని సోషల్ మీడియా వేదికగా చేసుకొని వీడియోలతో తీవ్రమైన బెదిరింపులు చేశాడు. గతంలో కూడా నీకు పిల్లలున్నారు జాగ్రత్త అత్త అని, యాక్సిడెంట్లు అవుతాయి, చచ్చిపోతారని బెదిరింపులు చాలా చేస్తున్నారు. ఆడియోల్లో భక్తులు శిష్యులు కూడా విన్నారు. హిందూ మతంలో భర్త చనిపోయిన స్త్రీ పుట్టింటికి వెళ్ళాలని పిపిఎన్ ప్రసాద్ చెప్పే ఆచారం హిందూ మత సంస్థలలో ఎక్కడా లేదు. అలానే సతీ సహగమనం చేయాలనే ఆచారం కూడా మతంలోనూ లేదు. పవిత్ర శ్రీరామనవమి రోజున మఠంకు ఏ సంబంధం లేని పిపిఎన్ ప్రసాద్, ఆయన మనుషులు మరియు తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి దత్తాత్రేయులు నేను ఉంటున్న ఒక రూమ్లో తాళాలు బద్దలు కొట్టి నా సామాన్లు ఎక్కడికో తరలించారు. నేను పడుకునే రూమ్లో పాములు కూడా చనిపోయేంత అత్యంత విషపూరితమైన మందులు కొట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనే భావంతో నేను నా పిల్లలతో ఆ రోజు నుంచి పంచలో పడుకుంటున్నాను. దీని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను. వెంకటేశ్వర స్వామి వారు పేరు తప్పించి మిగతా వారి మీద కేసు పెట్టారు. అతని పేరు ఎందుకు తప్పించారో కూడా కారణం తెలియదు. ఏప్రిల్ మొదటి వారంలో నేను పడుకునే రూమ్ ఫ్లోరింగ్ కూడా బలవంతంగా తవ్వివేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వరండాలో పడుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్టు పనులపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలపై ఆరా తీశారు. రాయచోటి పట్టణంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సూపర్ 6 హామీలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని పరిశీలించారు. సందర్భంగా మాట్లాడిన మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధిని 2 కళ్లుగా భావించి పాలన అందిస్తున్నారని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులకు సంబంధించిన క్రెడిట్ను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో 3 రోజుల పాటు వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు. రెండో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో వరుణ దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక వరుణ యాగం చేపట్టారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించిన అర్చకులు వేద మంత్రాల నడుమ యాగ హోమాలు నిర్వహించారు. అనంతరం పాత్రల్లో నీరు ఉంచి వరుణ జపాలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలనే సంకల్పంతో ఈ వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. वामहस्ते शूर्पकर्णामः सम्पुटे गजाननाय नमः। జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఆయన కుమార్తె సాయి చేతన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా నివాళులర్పించారు. గౌహతిలోని ఐఐటిలో 3వ సంవత్సరం చదువుతున్న సాయి చేతన 2 రోజుల క్రితం స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నదిని సందర్శించేందుకు వెళ్లింది. సందర్భంగా నదిలో కొట్టుకుపోతున్న స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు తాను కూడా నదిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టి సాయి చేతన మృతదేహాన్ని వెలికితీశాయి. అనంతరం మృతదేహాన్ని జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లె గ్రామానికి తీసుకొచ్చారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సాయి చేతనకు తుది నివాళులు అర్పించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం స్వాగతించదగ్గదేనని, అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన తులసిరెడ్డి, విశాఖపట్నంలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయాన్ని కొత్తగా వచ్చినట్టుగా ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీగా ప్రజలను సమీకరించడం, వేలాది బస్సులు ఏర్పాటు చేయడం, దిన్సా నృత్యం పేరుతో వేలాది మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనవసర ఖర్చు అని విమర్శించారు. ప్రారంభోత్సవ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడే సభగా మారిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు పొగడ్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. ఏమన్నా ఆ ప్రాంతానికి విమానాశ్రయం కొత్తనా? అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తనా? ఆల్రెడీ విశాఖపట్నం నడిబొడ్డులో ఆల్రెడీ విమానాశ్రయం ఉంది. ఎప్పటి నుండి? 1941లోనే విశాఖపట్నం విమానాశ్రయాన్ని సైనిక విమానాశ్రయంగా ప్రారంభించడం జరిగింది 1941లో. 1954లో అది పౌర విమాన కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది అక్కడ 1954లో కాంగ్రెస్ హయాంలో. 1962లో పూర్తి స్థాయి పౌర విమానాశ్రయంగా రూపుదిద్దడం జరిగింది. 2010లో విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు వచ్చింది. కానీ ఆల్రెడీ 1954 నుండి ఆ విమానాశ్రయం ఉంది. అంతకుముందు కూడా ఉంది. అప్పుడు రక్షణ శాఖకి ఉండేది. ఇప్పుడు అది పౌర విమానయాన కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ భోగాపురం విమానాశ్రయం వచ్చినందువలన ఈ విశాఖపట్నం విమానాశ్రయము మళ్ళీ రక్షణ శాఖ ఉపయోగిస్తారు. ఇది జరిగింది ఇక్కడ. ఆల్రెడీ విమానాశ్రయం ఉంది విశాఖపట్నం. రేపు ఆగస్టు 17 నుండి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. విశాఖ విమానాశ్రయము రక్షణ శాఖ పరిధిలోకి పోతుంది. అంతే తేడా. అది ఏదో ఇంతవరకు లేనట్టు, ఇప్పుడే వచ్చినట్టు, దాంతో మొత్తం రూపురేఖలే మారిపోతాయి ఉత్తరాంధ్ర అని ఒక పిక్చర్ ఇవ్వడం అనేది ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. రెండవది దుబారా. ప్రధానమంత్రి వస్తున్నారు. రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. కొంతవరకు ఖర్చు పెట్టడం సమంజసమే. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. దుబారా అనేది సొమ్ము దుర్వినియోగం చేయడం అనేది సప్త వ్యసనాలలో ఒక వ్యసనం అని మహాభారతంలో విదురదేవుడు చెప్పాడు. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదనంబు, దండంబు పరుషధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ముసేత అనేడు సప్త వ్యసనముల జనదు తగుల అని విదురదేవుడు చెప్పాడు. ఇక్కడ కరెక్ట్గా జరిగింది అదే దుబారా. పులివెందుల పట్టణంలో భారీ ఆర్థిక మోసం కలకలం రేపింది. చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు సేకరించి ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు బాధితులను మోసం చేశాడంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశిరెడ్డి చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో సుమారు 7 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించి చివరకు దివాలా ప్రకటించి తమను మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నమ్మి తమ కష్టార్జిత సొమ్మును అప్పుగా ఇచ్చామని, ఒకరి వద్ద తీసుకునే డబ్బును మరొకరికి చెల్లిస్తూ చివరికి అందరినీ నష్టపరిచాడని బాధితులు వాపోయారు. వీఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని తెలిపారు. శివకాశి రెడ్డి ఇంటికి తాళాలు వేసి కనిపించకుండా పోవడంతో 63 మంది బాధితులు ఆందోళనకు గురయ్యారు. పైగా బాధితులకే ఐపీ నోటీసులు పంపించడం మరింత కలకలం రేపిందని పేర్కొన్నారు. ఎవరికీ తెలియకుండా దాదాపు సంవత్సరం కిందటేమో ఆయన జాబుకే వీఆర్ఎస్ ఇచ్చి వీఆర్ఎస్కి వచ్చిన డబ్బులు కూడా స్టేట్ బ్యాంకు నుంచి 7 లక్షలు ఒకటి, 40 లక్షలు ఒకటి అనంతపురికి ట్రాన్స్ఫర్ చేసినాడు. 10 లక్షలు ఒకటి వచ్చేసి వేరే ఒక టీచర్కు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 4 చెక్కులు వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఇదే శివకాశిరెడ్డి SBIకి వెళ్ళి మీరు మా చెక్కులు మిస్ అయినాయి, మీరు డబ్బులు శాంక్షన్ చేయొద్దండి అని చెప్పి వాళ్ళకు చాలా క్రిటికల్ గా చాలా తెలివిగా పోయి లెటర్ కూడా ఇచ్చేసి వచ్చి మిగతా వాళ్లకు శాంక్షన్ కాకుండా చేసినాడు. ఈయన ఇంతమంది దగ్గర డబ్బు తీసుకొని అమెరికాలో కొడుకు కోడళ్లకు ఇల్లు కొనిచ్చినాడు. తర్వాత ఎక్కడే గాని డబ్బులు పోగొట్టే క్యాండిడేట్ అయితే కాదు. ఇంతమంది దగ్గర డబ్బు తీసుకొని పోయి అమెరికాలో సొంతంగా వాళ్ళకు ఇచ్చిన తర్వాత ఈయన ప్లాన్ ప్రకారంగా జాబుకు వీఆర్ఎస్ ఇచ్చి అమెరికాకు జంపు కావాలని అందరికీ నోటీసులు ఇచ్చినారు.
ఈ నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళ సొంత ఇండ్లు వచ్చేసి వేరే వాళ్ళకు ఆల్రెడీ దాన్ని ఏమంటారు తాకట్టులోను కింద సొంత ఇల్లు పెట్టినాడు. మడూరులో ఉండే భూములు వేరే వాళ్ళ చేతికి ఇచ్చినాడు. అమెరికాలో ఉండే భూములు ఎవరూ తీసుకోలేరు కదా అని ప్లాన్తో ఇంతమందికి సాకలోళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరు చిన్న చిన్న దోసులు పోసుకునే వాళ్ళు అయితేనేమి, కూలి పనులకు పోయే వాళ్ళ దగ్గర కూడా 62 మంది దగ్గర ఆయన డబ్బులు దాదాపుగా 7 లక్షల రూపాయలు తీసుకున్నాము అని చెప్పి 7 కోట్లు తీసుకున్నాము అని లాయర్ నోటీస్ వచ్చేంత వరకు మాకు తెలియదు. ప్రజెంట్ దీంట్లో వేరేది ఒకటి స్కామ్ జరుగుతాందని తాడిపత్రి నుంచి భాష టి మునయ్య అనే అతను కూడా ఇందులో భాగంగా ఉన్నారు. వాళ్ళను పట్టుకుంటే అన్ని తెలుస్తాదని ఇప్పుడు డిఎస్పి గారు మన సిఏ గారికి చెప్పారు. సిఏ గారు ఈరోజు మన అందరినీ రమ్మన్నాడు. మన అందరినీ రమ్మని సిఏ గారు ఈరోజు వాళ్ళు అమెరికాలో ఉన్న తీసుకొచ్చి మీకు ఏదో ఒక విధంగా న్యాయం చేసేదానికి మాకు రూల్స్ ఉన్నాయి, మీకు న్యాయం చేస్తాము, అధైర్యపడొద్దండి. 2 రోజులకు 3 రోజులకు వచ్చి మీరు ఒకరు కనపడతానండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు మీ బాండ్ల దగ్గర మీ బాండ్లు జిరాక్స్లు, ఆధార్ కార్డు జిరాక్స్, సెల్ నెంబరు, అమౌంట్ ఇచ్చిపోమని చెప్పినారు. అతను మడూరు ఇప్పుడు ప్రజెంట్ రిటైర్డ్ అయ్యేటప్పుడు ఎర్రబల్లె దగ్గర, ఇక్కడ పులివెందుల దగ్గర ఎర్రబల్లె విఆర్ఎస్ ఇచ్చి డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసినాడు. ఇంకా ఇప్పుడు బ్యాంకులో ఉంది కొద్దిగా డబ్బులు, ఇంకా రావాల్సిన డబ్బులు ఉంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.